కర్ణుడిని ఎవ్వరూ ఓడించలేకపోయారు. అందుకే దేవుడే దిగొచ్చాడు. ఇది గెలుపు కోసం పోరాడిన కథ కాదు. ఇది గెలిచే శక్తి ఉన్నా త్యాగం చేసిన వీరుడి కథ. ఈ కథలో విలన్ అర్జునుడు కాదు, దుర్యోధనుడూ కాదు. ఈ కథలో కర్ణుడిని ఓడించింది అతని గొప్ప గుణమే, దానం. సూర్యుడి కుమారుడు కర్ణుడు, జన్మతోనే అజేయుడు. అతని శరీరానికే కవచం, చెవులకు కుండలాలు. అతణ్ణి చంపడం అసాధ్యం. కాని కర్ణుడికి ఒకే ఒక బలహీనత ఉంది, దానం. దానం చెయ్యడం అందరికీ తెలుసు. కాని దానం కోసం ప్రాణం ఇవ్వడం కర్ణుడికే తెలుసు. దానశాల. ఉదయం. సూర్యుడు ఉదయించకముందే కర్ణుడు దానశాల ముందు నిలబడ్డాడు. ఆ రోజు కూడా అతని చేతులు ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాయి. కర్ణుడు దానమడిగిన చేతిని ఖాళీగా పంపితే ఆ రోజు నేను రాజునే కాదు, మనిషినే కాను. అదే వేళ నెమ్మదిగా ఒక బ్రాహ్మణుడు అడుగుపెట్టాడు. ఈరోజు దానశాలకు వచ్చినవాడు దానం తీసుకునేవాడు కాదు, దానం పరీక్షించేవాడు. బ్రాహ్మణుడు: రాజా, లోకంలో చాలామంది దానం చేస్తారు. కాని ప్రాణాల ధర ఎంతమంది చెల్లిస్తారో చూద్దామనుకున్నాను. కర్ణుడు క్షణం అతని కళ్లల్లోకి చూశాడు. ఏదో సాధారణం కానిది అతడికి అర్థమైంది. బ్రాహ్మణుడు మళ్ళీ: నీ పేరు దానవీరుడని విన్నాను. కాని యుద్ధం దగ్గరపడిన ఈ వేళ నీ దానం ఇంకా అదే స్థాయిలో ఉందా? లేక గెలుపు ఆసి దానాన్ని ఓడించిందా? సభ నిశ్శబ్దం. గాలి కూడా ఆగిపోయినట్టుంది. ఇక్కడ ఒక ప్రశ్న. నీ స్థానంలో నువ్వు ఉంటే రేపు మరణం ఖాయమని తెలిసినా ఇచ్చేవాడివా? కర్ణుడు మెల్లగా నవ్వాడు. కర్ణుడు: దానం విలువ ఇచ్చేదానితో కాదు, కోల్పోయేదానితో తెలుస్తుంది. అంతిమ పరీక్ష. బ్రాహ్మణుడు ముందుకు వచ్చి: నేనడిగేది ధనం కాదు, భూమి కాదు. ఇక్కడే చరిత్ర 2 మార్గాలుగా చీలుతుంది. ఒక దారిలో కర్ణుడు బ్రతుకుతాడు, మరొక దారిలో కర్ణుడు అమరుడవుతాడు. నీ శరీరానికే అతుక్కున్న కవచం, కుండలాలు. ఇది ఇచ్చేస్తే నువ్వు రేపు చనిపోతావు. అయినా ఇస్తావా కర్ణ? కర్ణుడి నిర్ణయం. కర్ణుడు కళ్ళు మూసుకున్నాడు. ఆకాశం వైపు చూశాడు. కర్ణుడు: తెలుసు, ఇది నా మరణానికి కారణమని. కాని భయంతో బ్రతికే జీవితం కంటే ధర్మంతో చచ్చే మరణమే నాకు గర్వం. దానం. యుద్ధంలో కర్ణుడిని చంపిన బాణం ఇక్కడే పుట్టింది. కర్ణుడు తన చేతులతోనే తన కవచాన్ని చీల్చాడు. రక్తం నేలపై జారింది. సూర్యుడే తన కాంతిని తిప్పుకున్నాడు. బ్రాహ్మణుడు: ఈ దానం దేవతలకే భారంగా మారింది. ఆ క్షణంలోనే అతను తన నిజరూపాన్ని చూపించాడు. ఇంద్రుడు: కర్ణ, నిన్ను యుద్ధంలో ఓడించలేకే ఇలా వచ్చాను. కర్ణుడు: ఓటమి యుద్ధంలో వస్తే అవమానం, ధర్మంలో వస్తే అదే విజయం. ముగింపు. కురుక్షేత్రంలో కర్ణుడు పడిపోయినప్పుడు అర్జునుడి గెలిచాడు. కాని కాలంలో, చరిత్రలో కర్ణుడే గెలిచాడు. కొన్ని విజయాలు పతకాలిస్తాయి, కొన్ని ఓటములు పూజలు పొందుతాయి. ఈ కథ మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.